పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా. ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా? అడుగు. గొప్పన పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కారా కిళ్ళి, మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగి. అయ్యలారా అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజు ఒక రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాలిన సంతరంతా నేనే పోషించాలి. మహారాజా 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 మహారాజా. మా అత్తగారి ఫ్యామిలీలో ఎవరు పోలికలు? ఈ పర్సనాలిటీ మాది కాదే. ఈడెవడు? అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. చావుకు దిగించి వచ్చాను, ఒక్కడిని కూడా బతుకులేదు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. దించండి. నిలవండి రా మీ ఛత్రపతి గారిని, నేను మాట్లాడతాను. రాడేరా చావంట. రా ఛత్రపతి, నీకోసరా నేను. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా? ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి. వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటడానికి వీల్లేదు. మీ ప్రాణాలు అడ్డేసినా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగేనా? వెళ్ళండి బాజీ. వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా. వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. గుంటనక్కలా దెబ్బతీస్తున్నాడు. గుంట నక్కలా కాదు, పులి వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటొదిలి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అది అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి. రాస్బిహారీ, ఏంటిది? మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టాం మరి బోడిగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి. ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్లు ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా ఇప్పుడొస్తాడు రా వాడు. ఏసేంట్రా వాణ్ణి.
నేనేమైపోయినా పర్వాలేదు, పెళ్లి నా బిడ్డను కాపాడండి అయ్యా. మీరు కూర్చోండమ్మా. రారా. అశోక్, నీకేం కాలేదు కదా? నీకేం అన్యాయం చేసావయ్యా? నా బిడ్డను ఎందుకు ఇలా వెంటాడి మరీ చంపాలనుకుంటున్నావు? ఇది నా శివది. 12 ఏళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండిది. ఇది నీకెలా వచ్చింది? చెప్పు, దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేసావు కదూ? ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. శివ, ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. శివ, నాన్న, అయ్యో ఎంత తప్పు చేశాను. నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను. నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. లే, నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేనన్నా. నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతివిరా? లీడర్ అంటే ఇలా ఉండాలి. రాస్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావురా? దెబ్బతో చంపుతావా? నా బాడీని ముక్కలు చేస్తావా? అప్పుడే అయిపోయిందా? లేచే ఓపికే లేదా? పోనీ మీ అమ్మని కొడితే లేస్తావా?
హిమాలయ రథ ఛత్రపతి మచ్చంకిన సముజ్జత్కిన రవిమణి ఖని చక్రాది తకిట నట ఛత్రపతి బుద్ధివర సంభావ్యవర స్వచ్ఛంద గుణహీ రండి టైం అయిపోతుంది. పెళ్లి చూపులు కూడా లేట్గా చెత్తనా అబ్బాయి సంగతి మీకు తెలుసు. అమ్మాయి వాడికి అన్ని విధాలా తగిందనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్ నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అస్సలు కుదరదు. అబ్బే ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూశారంటే వద్దని పొరపాటును కూడా అనరు. పదండి. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా? పెళ్లి చూపులు. ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంటే అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాల వెళ్ళిపోతావా? పొడిచేస్తా. అయ్యో ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు చిన్నోడికి. అలాగా? అరే అమ్మారు సిగ్గుపడుతుందిరా.